శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ అదిచ్చి యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిచ్చి యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతివారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా కొంచెం గ్రహస్థితుల యొక్క అనుకూలత తక్కువగా ఉంది అనే చెప్పాలి. తృతీయ స్థానంలో ఒక శనిగారి యొక్క సంచారం మాత్రమే బాగుంది. అయితే గ్రహాల దృష్టుల యొక్క ఫలితాలు బాగా తీవ్రమైనటువంటి ఫలితాలను కలగజేస్తూ ఉన్నాయి. గ్రహ స్థితులు అనుకూలం లేవు, అలాగే దృష్టులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న కారణం చేత వీరు నవగ్రహ హోమం చేసుకోవడము, ఒకవేళ అది కుదరలేదు అనుకున్నట్టయితే నవధాన్యాలు దానం ఇవ్వడము చాలా చాలా మంచిది. శివారాధన చేసుకోవడం ఇంకా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ పరిహారం కుదిరితే ఆ పరిహారం చేసుకోండి. 1, 2, 3 మీ ఇష్టం, ఎన్ని కుదిరితే అన్ని చేసుకోండి. ఇష్టదేవతారాధన చేయవచ్చు, అలాగే దానాలు, ధర్మాలు, యజ్ఞము, యాగము, జపము, హోమము మీ ఇష్టం, మీ శక్తి అనుసారం చేసుకోండి.
ఈ వారం ఒక్క శనిగారి బలం మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత, పూర్తిగా అన్ని గ్రహాలు అననుకూలంగా ఉంటున్న కారణం చేత, ఒక్క శనిగారి బలం మాత్రమే మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పడానికి రావట్లా. వారాంతం వచ్చేటప్పటికి శనిగారి దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శనిగారి మీద, పరస్పర దృష్టిలు ఏర్పడిపోతున్నాయి. మరి ఇప్పటి వరకు వార ప్రారంభంలో కుజుని దృష్టి రాహు మీద, శనిగారి మీద పడుతోంది. అంటే ఏ విధంగా చూసినా కూడా చాలా పదునైన దృష్టులు కాబట్టి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి గృహ వాతావరణంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల విషయంలో క్రమశిక్షణతో ఉండేటట్టుగా చూసుకోండి. దానితో పాటు ఓర్పు కూడా కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, రుణబాధల రీత్యా కానీ, జీవిత భాగస్వామి రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి రీత్యా కానీ, రాజకీయ నాయకుల రీత్యా కానీ, స్త్రీల రీత్యా కానీ, విద్యార్థుల రీత్యా కానీ, వ్యవసాయదారుల రీత్యా కానీ, మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఓర్పు అనేదే ఇక్కడ కనిపిస్తూ ఉంది తప్ప మరొకటి కనిపించబోవడం లేదు. అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొకసారి సూచన చేస్తూ, వీలైనన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా మరొకసారి సూచన చేస్తూ, కోర్టు కేసుల విషయంలో, ప్రయాణాల విషయంలో అధికమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అస్సలు బాలేని కారణం చేత మీరు చేసుకునేటటువంటి పరిహారాలు మిమ్మల్ని చాలా వరకు ప్రశాంతతగా ఉండేటట్టుగా చేస్తాయి. కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఇది మనము ఎప్పటికీ దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. ఏదైనా దుష్పరిణామాలు ఉంటాయి అన్న దానికి మనము పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. అయితే మీ జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితుల యొక్క సంచారము లేదా దృష్టులు, కుజ, రాహు, శని, కేతు, వీటి దృష్టుల యొక్క ఫలితాలు బాలేదు అని ఉన్నట్లయితే మీరు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా పాటించండి. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.